ఇంకోటి అంటే మనకి చాలా మందికి తెలియదు విరాట్ ఏంటనేది. అంటే తప్పకుండా మన ఈ షో ద్వారా చాలా మందికి కొన్ని తెలియాలి సార్. అవును. ఏంటంటే అతన్ని తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఇవన్నీ ఉన్నారు సార్. ఎందుకు అతను అంత ఆవేశంగా ఉంటాడంటే ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు సార్. ఏది 2 బ్రదర్స్, ఒక సిస్టర్, తండ్రి కొడుకు. ఓకే. ఒక సింగిల్ రూమ్, 2 రూముల హౌస్ సార్ ఢిల్లీలో. అయితే ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న ఏదో ఏదో చిన్న చోట మాట లాయరో ఏదో లేకపోతే ఏదో బిజినెస్ లేదు, చిన్న చిత్తగా బిజినెస్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఇంటికి రెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి సార్. ఆ ల్యాండ్ లార్డ్ వచ్చి మన సినిమాల్లో చూసినట్టే ఒకసారి వార్నింగ్ ఇస్తాడు, రెండోసారి, మూడోసారి గిన్నెలు ఎగరేయటం మొదలు పెట్టాడు సార్. ఇంట్లోంచి సామాన్లు ఎగరేయటం. ఆ రోజు చూస్తూ చూస్తూ వాళ్ళ తల్లిదండ్రులు బాధపడే విధానం చూసి ఎంత ఆవేదన చెందుతాడంటే ఆ రోజు నిశ్చయించుకుంటాడు సార్, దట్ నేను బతుకున్నంత కాలం 10 జనరేషన్కి సఫర్ అవ్వకూడదు, నా 10 తరాలు సఫర్ అవ్వకూడదు, అంత కష్టపడాలి అని నిర్ణయించుకుంటాడు సార్. నిర్ణయించుకొని అందుకనే ఆ మనుషులు ఎప్పుడు కూడా సార్ ఒక టెస్ట్ మ్యాచ్ 5 రోజులు ఆడతాం సార్. మీరు రోహిత్ శర్మని చూడండి, లేకపోతే ఇంకోళ్ళని చూడండి, ఏదో ఒక స్టేజ్లో ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. ఫస్ట్ బాల్ నుంచి 5వ రోజు లాస్ట్ బాల్ 90 ఓవర్ 6వ బాల్ కూడా అతని ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు డ్రాప్ అవ్వు. ఎందుకంటే లోపల ఒక ఫైర్ ఎప్పుడు బర్న్ అవుతుంది, ఫైర్ ఉంది. అది ఆ తపన ఎప్పుడు అతన్ని ముందుకి, ఆ ఫ్యూల్ అది ఎప్పుడు మీతో షేర్ చేసుకున్నాడు ఎప్పుడన్నా? డెఫినెట్గా చేశాడు సార్. అది మీకు చెప్పాలి. ఒకరోజు మాకు ఎట్లానే అంటే అతను somehow I don't know అతనికి నేనంటే ఇష్టం సార్, బాగా కనెక్ట్ అయ్యాడు. సో అన్న ఐ విల్ కమ్ టు, ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు కానీ ఏదైనా కానీ సరిగా కొట్టినా కొట్టపోయినా అన్న ఐఎమ్ కమింగ్ టు యువర్ రూమ్, మీరు పలానా చికెన్ ఆర్డర్ చేయండి, బటర్ ఏదేదో అట్లా అతనికి ఇష్టం ఉన్నది ఆర్డర్ చేయమంటాడు, చేస్తాను సార్. వచ్చి కూర్చున్నప్పుడు కాస్త నిదానంగా ఉన్నప్పుడు చెప్తాడు సార్ అతను ఆవేదన అదంతా. సార్ ఒకరోజు నేను అడిగాను, 2007లో నేను అతను కలిసి, నేను ఆంధ్రాకి రంజీ ట్రోఫీ క్యాప్టెన్ సార్. అతను ఫస్ట్ టైం అప్పుడే ఆడుతున్నాడు. అసలు ఆడుతున్నప్పుడు ఏమైంది, అప్పుడు నేను చూశాను మంచి ఇట్లా ఉండి గుండ్రంగా ఉండి గోల్గప్పలాగా ఉండేవాడు సార్. సరే బంగ్లాదేశ్ టూర్లో ఇది అయితే ఏంటిది ఇంత స్కిన్నీగా అయిపోయింటి విరాట్ నువ్వు, అది ఇదంటే అన్న ఐ విల్ కమ్ టు యువర్ రూమ్ ఇన్ ది ఈవినింగ్ అని చెప్పి కరెక్ట్గా 7:30 అంటే బెల్లు కొట్టాడు సార్. అంతే 7:29కి వచ్చాడు, కూర్చున్నాడు. సరే ఇట్లా మాట్లాడుతూ ఏంటమ్మా ఏంటి ఇట్లా అయిపోయావు స్కిన్నీగా, నువ్వు చూస్తుంటే ఎంత పేల్గా ఉన్నావు, ఏంటిది అని అంటే, లేదన్నా అసలు నువ్వు ఎలా నీ లైఫ్ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, 2007లో అట్టుండేవాడి అంటే అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు సార్. ఎప్పుడైతే ఇందాక నేను చెప్పా కదా ఆ ఫైర్ ఏదైతే ఉందో అది, దాని తర్వాత అండర్-19 వరల్డ్ కప్ క్యాప్టెన్ అయిపోయి కప్పు పాకిస్తాన్ మీద గెలిపించుకొని వచ్చి సడన్గా ఇండియన్ టీము వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ అంటే మొత్తం దాని తర్వాత ఓన్లీ సక్సెస్సే చూశాడు సార్. అంటే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ యాడ్ చేయాలి ఏంటంటే, ఆ ఫస్ట్ రంజీ ట్రోఫీ వాళ్ళ తండ్రికి ఇతను ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాలని కోరుకుండేది సార్. అయితే వీడు ఫస్ట్ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు 90 రన్స్ ఉన్నప్పుడు తండ్రి చనిపోతాడు సార్. చనిపోయి మామూలుగా అయితే తండ్రి చనిపోతే ఎవరేం చేస్తారు సార్, మ్యాచ్ వదిలేసి వెళ్ళిపోవాల్సింది. బయటికి రాగానే చెప్తారు, అంటే ఇతని క్యారెక్టర్ గురించి వై దే బికమ్ ఛాంపియన్స్ అని. సో ఎందుకు ఇంత కసి ఉంటుంది ఇతనిలో అంటే, తండ్రి చనిపోతే 199 మంది 100 మంది ఇన్ఫ్యాక్ట్ వదిలేసి అన్ని అంత్యక్రియలకో దేనికో వెళ్తారు, బాధపడతారు. వాడు ఒక 10 నిమిషాలు ఆలోచించాడంట సార్. ఆలోచించి ఏంది నాన్న చనిపోయాడు, నేను వెనక్కి తీసుకురాలేను నాన్నకి నిజమైన శాంతి ఎప్పుడు వస్తుంది, ఆయన నన్ను రంజీ ఆడితే చాలనుకున్నాడు, నిజమైన నివాళులు ఎప్పుడు అర్పించగలను అని చెప్పి ఉండిపోయి 160 కొట్టి నెక్స్ట్ డే వెళ్తాడు సార్. సో ఇట్లాంటి క్యారెక్టర్. సో ఎనీవే కమింగ్ టు దిస్ పాయింట్ సార్, ఈ స్టోరీ రూమ్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే అతను చెప్పడం మొదలుపెట్టాడు సార్, ఇట్లా నేను ఇదంతా సడన్గా నాకు చాలా గ్లామరు ఇది అంటే మీకు తెలుసు కదా, అప్పుడు కొంచెం వాడు కొంచెం డ్రిఫ్ట్ అయిపోయి వేరే దాంట్లోకి వెళ్ళిపోవటం ఇవంతా కూడా. సో డ్రిఫ్ట్ అయిపోయి అట్లా చేస్తున్నప్పుడు నేను 2011 వరల్డ్ కప్ ధోని క్యాప్టెన్సీలో గెలవటం, దాని తర్వాత టకటకట నాకు చాలా సక్సెస్ చూశాను. ఇంకా నేను
కళ్ళు నాకు ఇంకో లెవెల్కి వెళ్ళిపోయినాయి, ఇంకా జీవితంలో అన్నీ అచీవ్ చేసేసాను అని ఇంకా గ్లామర్ వరల్డ్లోకి వెళ్ళిపోయి ఇంకా పిచ్చ కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయి తాగి తందనాలు ఆడేసి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసేసుకొని నైట్ 2ంటికి 3ంటికి పార్టీ, బాధ వస్తే పార్టీ, ఆనందం వస్తే పార్టీకి మనకి ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయినప్పుడు మనిషి ఇంత లావు అయిపోయాడు సార్. ఒకరోజు ఆస్ట్రేలియాలో సార్ మనం శ్రీలంక మీద అనుకుంటా, రిమెంబర్ శ్రీలంక మీద ఆడుతున్నాం. ఆడుతుంటే ఇంకా అప్పటికి ఇంకా విరాట్ డ్రాప్ చేసే పరిస్థితికి వచ్చేసింది సార్. వీడు కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఆబ్వియస్లీ కదా, ఇన్ని కళలు వచ్చేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది, పర్ఫార్మెన్స్ బాడీ తీసుకోలేకపోతుంది. సో ఆ రోజు మనం మస్ట్ విన్ మ్యాచ్ సార్ శ్రీలంక. 300 చిల్లర కొట్టాలి, అది 36 ఓవర్లు 37 ఓవర్లోనే కొట్టాలి బికాస్ ఆఫ్ నెట్ రన్ రేట్ ట్రయాంగులర్ సిరీస్. అయితే ఈ గెట్స్ ఇంక ఇదేం జీవితంలో నాది లాస్ట్ నాక్ అనుకొని వీరవిహారంగా ఆడతాడు సార్. ఆడి 170 180 కొడతాడు ఆ మ్యాచ్. ఆ రోజు బయటికి వెళ్ళి ఆలోచించాడంట, సరే ఇంకా యాజ్ యూజువల్గా బాగా కొట్టాడు కదా, పార్టీ గిట్టి అని వచ్చారు. సరే అంటే నేను ఈరోజు పార్టీకి రానని చెప్పి తనని తను కాసేపు హీ గేవ్ ఎ టైం ఫర్ హిమ్సెల్ఫ్ సార్. ఎదురుకున్న మిర్రర్లో చూసుకుంటూ తను ఒకసారి షర్ట్ ఇప్పి తీసి చూసుకున్నాడంట సార్. చూసుకుంటే అనుకున్నాడంట, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఆశయాలు ఏంటి, ఎటు వెళ్తున్నాం పైన అని మిర్రర్లో ఉన్న విరాట్తో మాట్లాడుతున్నాడంట. అప్పుడు ఆ రోజు నిర్ణయించుకున్నాడంట, అంటే కామెంటేటర్స్ అన్నారంట, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఎవర్ ప్లేడ్ బై అన్ ఇండియన్ అని. అంటే అక్కడ ఇంకా సచిన్, రాహుల్ వీళ్ళందరూ ఉండంగా, ధోని వీళ్ళందరూ ఉండంగా ఆ మాట అనేటప్పటికీ అది క్యాచ్ అయింది సార్. అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఇట్లాంటి నాకు లేదని నీ గురించి పొగిడారు. ఇమాజిన్ ఇది గనక నువ్వు కన్సిస్టెంట్గా పర్ఫామ్ ఇదే చేస్తే నువ్వు ఏ స్థాయికి వెళ్తావు అనేది ఆ రోజు డిసైడ్ చేసుకుని రాయటం మొదలు పెట్టాడు సార్. చిన్న స్వాట్ అనాలిసిస్ చేశాడు, అతని స్ట్రెంగ్స్ ఏంటి, అపోజిషన్ వీక్నెస్లు ఏంటి, ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, థ్రెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని రాసుకున్నాడంట. సో క్లియర్గా ఇప్పుడున్న సచిన్ కానీ వీళ్ళందరినీ బీట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళేమో లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, వీళ్ళని ఫిట్నెస్లో కొట్టాలి. ఫస్ట్ ఫిట్నెస్ ఈజ్ మై ప్రయారిటీ. స్కిల్ నేను 180 కొట్టానంటే నాలో స్కిల్ ఉంది, లేకపోతే ఊరికి నేను కొట్టను. సో స్కిల్ ఎటు ఉంది, వీళ్ళని ఫిట్నెస్లో నేను బీట్ చేసి వీళ్ళు బయటికి వెళ్ళే లోపల ఐ హ్యావ్ టు బీ ది నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఇన్ ద కంట్రీ అని చెప్పి వీడు కొన్ని డాక్టర్స్ని కలిసి, తర్వాత ట్రైనర్స్ని, ఫిజియోస్ని వీళ్ళందరినీ కలిసి తన లైఫ్కి ఒక మ్యాప్ తయారు చేసుకున్నాడు సార్. తయారు చేసుకొని ఎలా ఎదగాలని. తర్వాత తల్లేమో వీళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉంటారు, తల్లేమో కింద ఉంటుంది, వీడేమో పైన ఉంటాడు. ఆ రోజు నుంచి ఒక 6 ఏళ్ళు కంప్లీట్గా వాళ్ళ మదర్ పెట్టిన ఒక్క ఫుడ్ కూడా తినలేదండి సార్. కంప్లీట్గా ఒక డైట్ షెడ్యూల్ అంతా కూడా మార్చేసి కఠోరంగా ఇక అసలు అంతే సార్, ఇక అసలు ఏం లేదు సార్, మొత్తం అంటే ఇంకా అసలు ఆ ఒక్క నైట్ సార్ అతను డిస్కస్ చేసిన తర్వాత 32% ఉందంట సార్ ఫ్యాట్ అతని బాడీలో అప్పుడు. సో మెల్లమెల్లిగా దీని కింద తీసుకురావాలని చెప్పి 32 నుంచి 22కు తీసుకొస్తాడు సార్. 22 తీసుకొచ్చేటప్పటికి హీ స్టార్ట్స్ ప్లేయింగ్ వెరీ గుడ్, పర్ఫార్మెన్స్ క్లియర్గా కనపడుతుంది ఆన్ ద ఫీల్డ్, బెటర్గా అవుతూ పోతుంది. ఒకటి తర్వాత ఒకటి జమ్ ఆఫ్ ఎ నాక్స్ ఆడుతున్నాడు, స్లోగా ఇండియాలో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయిపోయాడు సార్. అంటే వావ్, గ్రేట్ అచీవ్మెంట్ విరాట్ అని అంటే, నో అన్న దట్ ఈస్ స్టోరీ ఉంది ఇంకా అంటే, ఇంకేంది నువ్వు నెంబర్ 1 అయ్యావంటే, దీంతో ఆపుకుంటే ఏముందన్న, నా డౌన్ ట్రెండ్ మొదలవుద్ది, ఐ నీడ్ టు రీసెట్ మై గోల్స్. ఇప్పుడు నేను ప్రపంచంలో నెంబర్ 1 ప్లేయర్ బ్యాట్స్మెన్ అవ్వాలనుకున్నాను. సో ప్రపంచంలో ఉన్న ప్లేయర్స్ అందరినీ మ్యాప్ చేయటం మొదలుపెట్టాను. సో ఐ డిడ్, వాళ్ళకి నాకేంటి, నేను ఎక్కడ లోపించుతున్నాను అని చూసి మరలా అగైన్ ఐ స్టార్టెడ్ రీవర్కింగ్. వేరే కంట్రీస్కి వెళ్ళి పెట్టుకొని కొత్త ట్రైనింగ్, కొత్త విధానాలు అన్నీ ఎంచుకొని ఆ 22 నుంచి 12%కి తీసుకొచ్చేసాడు సార్ బాడీ ఫ్యాట్. 32 ఎక్కడ, 22 ఎక్కడ, 12 ఎక్కడ అనేటప్పటికే 22కి వచ్చేటప్పటికే సార్ హీ బికమ్స్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఐసీసీ ర్యాంకింగ్స్లో. అంటే ఇంకొక స్టెప్ ఫర్దర్ వెళ్ళానన్నా, ఐ వాంట్ టు బికమ్ బెస్ట్ బ్యాట్స్మెన్ అక్రాస్ ఆల్ 3 ఫార్మాట్స్ అన్నాడు. 2018, 17-18 లేకపోతే 18-19లో హీ గోస్ ఆన్ టు బికమ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అక్రాస్ ద గ్లోబ్, ఆల్ ఫార్మాట్స్. అంటే ఇప్పుడు అతని బాడీ 40% 12 ఉంది. అండ్
వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడనమాట. అంటే నేను అసలు నాకు ఒళ్ళు పులకరిస్తాను సార్ ఇతను చెప్తుంటే, ఇదేదో కథలాగా ఉంది కానీ నిజంలాగా అనిపించట్లా. బట్ మనకి ఇంటి ముందు నిజాలు ఉన్నాయి, స్టాట్స్ ఉన్నాయి, ప్రూవ్ చేస్తుంది. సో ఎప్పుడు ఒక మాట ఇంకోటి కూడా చెప్పాడు. ఫైనల్గా అంటే నేను అన్నాను, వండర్ఫుల్, గ్రేట్ అచీవ్మెంట్, లవ్లీ స్టోరీ, ఐఎమ్ చాలా ప్రౌడ్గా ఉంది, నీతో పాటు మేము ఆడి మళ్ళీ ఇప్పుడు నీకు చైర్మన్గా ఉన్నాను సెలక్షన్ కమిటీ ఇవి అది ఇది అని అంటే ఇంకొక మాట కూడా అన్నాడు. అన్నా నేను వెళ్తున్నాను, డిన్నర్ అయిపోయింది, దీంతో స్టోరీ అయిపోయిందని అనుకునేవు, ఇప్పుడు మొదలైన నిజమైన స్టోరీ అన్నాడు. ఇంకేముంది అని అన్నా. యు సీ ఐ విల్ బికమ్ #1 స్పోర్ట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఐ విల్ బికమ్ #1 స్పోర్ట్స్మెన్. NBA ప్లేయర్స్, ఇంగ్లీష్ ప్రీమియర్ ప్లేయర్స్, NFL ప్లేయర్స్, వీళ్ళందరినీ దాటి నేను ముందుకెళ్తాను చూడండి అన్న అని అన్నాడు. 2019లో అనుకుంటాను సార్, హీ గోస్ ఆన్ టు బికమ్ ది ఓన్లీ ప్రొఫెషనల్ హూ స్పెంట్ maximum number of professional hours on the field, sir. సో ఈవెన్చువల్ అది అయ్యాడు. ఈరోజు అతను 200 కోట్లు 300 కోట్లు ఎండోర్స్మెంట్ మీదే వస్తాయి. అవును, ఇంకెక్కువ అనుకుంటా, ఇంకా ఎక్కువ. నేను తక్కువ కోట్ చేస్తున్నాను. సో చూడండి, అతను మనిషి అనుకున్న ఆశయాలు ఏంటి, ఆ రోజు తండ్రి అదే ఆ సామాన్లు వేసినప్పుడు ఆవేదన, అద్దె కట్టలేని పరిస్థితుల నుంచి, ఇదంతా నీకెందుకు చెప్పినట్టు? ఎందుకు ఐ డోంట్ నో, వి గెట్ కనెక్టెడ్ సార్. ఇప్పటికి కూడా నేనంటే చాలా ఇష్టం తనకి. ఇప్పటికి కూడా నేను ఇది ఎక్కడ బయట అసలు తెలియదు. ఎందుకు ఆయనకి ఇప్పుడు నేను అంటున్నాను కదా, ప్రతి మనిషి వెనకాల ఏదో ఒక కథ ఉంటుంది సార్. డెఫినెట్గా ఉంటుంది. అదేంటంటే వాళ్ళు షేర్ చేసుకుంటారా చేసుకోరని తప్ప లేకుండా ఎందుకు ఉంటుంది అసలు? 100%.